నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉమ్. పిప్పి పన్ను నొప్పి ఒక్కోసారి పన్ను మామూలుగా ఉన్నా కూడా ఎందుకు పెయిన్ వచ్చేస్తుందో తెలియదండి. అమ్మో ఎంత నొప్పి ఉంటుందంటే రమ్మగారు, కన్ను ఒక సైడ్ పీకేస్తున్నట్లు అనిపించేస్తుంది. అవును. ఏమన్నా హోమ్ రెమెడీస్ మనం ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చేలాగా మా విద్యక్కయ్య దగ్గర మంచి మంచి రెమెడీస్ ఉంటాయి జయ. ఓకే, మా విద్యక్క మా పెద్దక్కయ్య కూడా రెడీగా ఉంటాయా? రెడీగా ఉంటాయి. పన్ను నొప్పి అనగానే ఠకి ఠకి మన 3 నెలలు అయితే వీళ్ళు పాతకాలపు ఆయుర్వేదపు ఐడియాలు కొన్ని, తర్వాత కాలంలో వచ్చిన ఆయుర్వేద వైద్యులు టీవీలలో పుంఖానుగా వచ్చిన రకరకాల వీడియోల వల్ల కొన్ని, వాటి వల్ల కొన్నేమో ప్రెషర్ పాయింట్లు అవి నొక్కటం, వేళ్ళు నొక్కోవటం అలాంటివి, అట్లా బోల్డ్ అని రకరకాలు చెప్తారు. పన్ను నొప్పి అనగానే ఠకీమని వచ్చేస్తుంది అనమాట. మా విజయకయ్య లవంగాల కషాయం పుక్కిలించమని చెప్తుంది. లవంగాలని ఒక 10-15 లవంగాలు ఒక చిన్న గ్లాసు నీళ్ళల్లో బాగా మరిగించడం, కషాయం చిక్కగా ఎర్రగా నీళ్ళు వస్తాయి, కొంచెం చల్లార్చి గోరువెచ్చగా ఉండగా నోట్లో పోసుకొని చాలాసేపు ఉంచుకోమంటుంది. ఎక్కువసేపు ఉంచుకుంటే పుక్కిలించడం, నోట్లో ఉంచుకునేసరికల్లా పన్ను నొప్పి చాలా మటుకు తగ్గిపోతుంది. ఎంత హాయిగా ఉంటుందో, తొందరగా తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు రెగ్యులర్గా వెళ్ళే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే పన్ను పెద్ద ఏం పాడవలేదు, ఏదో కదులుతుంది, ఊరికే నొప్పి పెడుతుంది, దానికి ఇస్తారు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి కావాల్సిన అసలైన వ్యవహారం జరుగుతుంది. ఈలోపు సాయంకాలం నుంచి ఇబ్బంది లేకుండా పిల్లల పళ్ళలో క్యావిటీస్ వచ్చేస్తాయి, హోల్స్ పడిపోతాయి. చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అందులో ఏదైనా ఇరుక్కుంటే నొప్పి, ఏదైనా స్వీట్ తగిలితే నొప్పి, అక్కడి నుంచి పళ్ళకి కొసలు కొంచెం పగిలినట్లు అవుతాయి. అందరికీ ఎనామిల్ పోతుంది. ఎనామిల్ పోతే మా అక్కయ్య దగ్గర ఇంకో చిట్కా ఉంది. పాలు, కాచిన పాలే ఒక చిన్న అన్ని పాలు నోట్లో పోసుకొని పుక్కిలిచ్చమంటారు. ఎనామిల్ పోయిన పార్ట్ కవర్ అవుతుంది దాంతో. తాత్కాలికమే, రెగ్యులర్గా 2-3 సార్లు చేసేసరికి చాలా రోజుల వరకు మళ్ళీ జివ్వు మనవు. మనం ఈ సెన్సోడైన్ పేస్ట్ అందరూ చెప్తారు, సెన్సోడైన్తో తోముకుంటే ఆ పళ్ళ సెన్సిటివిటీ ఉంటుంది కదా, జివ్వు అంటాయి. స్వీట్ తినగానే జివ్వు అంటుంది, నొప్పి ఏమి ఉండదు. సడన్గా చల్లదనము, తీపి స్వీట్ తగిలినా కూడా, పంచదార తగిలితే మరీ బాధగా ఉంటుంది. వీటికి పాలు పుక్కిలించడం ఒక హోమ్ రెమెడీ. ఓకే, మా చిన్నప్పుడే చేయించేవాళ్ళు. మామిడికాయలు తినేసేవాళ్ళం. ఈ ఎండాకాలం వస్తే మా కాలేజీ తోటలో బోల్డ్ అని మామిడి చెట్లు ఉండేవి. దానికి నీలాలు ఒకటి తెగరాలేవి. దానికి ఏంటి కాయలు కోయటమా, చాకులా పాడా, తలుపు సందులో పెట్టి తలుపు లాగితే ముక్కలు చెక్కలయ్యేది. ఆ పగిలిపోయిన కాయ ఉప్పు కారం రహస్యంగా పట్టుకెళ్ళి తినేస్తుండేవాళ్ళం. అక్కడి నుంచి కలెక్టర్ మామిడికాయలు ఉండేవి. అవి ఎక్కువ తింటే కానీ పళ్ళు పులవు. కలెక్టర్ మామిడిలో చిత్తూరు మామిడికాయ అంటాం కదా, తోతాపూరి అంటారు మన వైపు. చిన్న పులుపు ఉంటుంది. ఈ నీలాలు పుల్లగా ఉండేవి, పళ్ళు పులిసిపోతాయి. పులిసిపోయాక ఇంకా సాయంకాలం 2వ రోజు నుంచి ఏం తిన్నా పళ్ళు కిచకిచ అంటున్నాయి, పళ్ళు జివ్వు అంటున్నాయి అంటే పాలు నోట్లో పోసి పుక్కిలిచ్చమనేవాళ్ళు. పులిసిపోతే పళ్ళు పుల్లగా ఎక్కువ పుల్లటి పదార్థం తింటే పళ్ళు జివ్వు అంటాయి చూడు, వాళ్ళకి పాలు మంచి రెమెడీ. ఓకే, ఇవి కేవలం ఇంటి చిట్కాలు, బహుతాత్కాలికమైనవి, అందరి ఇళ్లలో చేసేవి. డాక్టర్కి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా అదే మాట, చాలా తాత్కాలికమైనవి. అక్కడి నుంచి జామాకుల కషాయం ఒకటి పుక్కిలిచ్చమంటారు జయ. పళ్ళకి గార చేరుతుంది, పళ్ళల్లో గార చేరుతుంది. పళ్ళు కొంచెం చిన్న జివ్వు అంటుంటాయి, చిన్న నొప్పి ఉంటుంది, చిగుళ్ళల్లో నొప్పులు ఉంటాయి. వాటికి చాలా బాగా పనిచేస్తుంది. జామాకుల్ని కోసి ఒక 5-6 ఆకులను చింపేసి చిన్న ముక్కలు చేసి ఒక పెద్ద గ్లాసు 2 గ్లాసులు నీళ్ళలో వేసేసి మరిగిచ్చేస్తే పింక్ షేడ్లో వస్తాయి. లైట్ రెడ్ షేడ్ అనమాట. ఆ నీళ్ళు జామ వాసన వస్తుంటాయి. ఏముండదు దాంట్లో, రుచి ఏముండదు. అది పిల్లలకు కూడా నోట్లో పోసి పుక్కిలిస్తే కనుక పళ్ళు క్లీన్ అవుతాయి. కాకపోతే ఈ పెద్దవాళ్ళు సిమెంట్ పెట్టించుకున్న పళ్ళు అవి ఉంటాయి కదా, పళ్ళల్లో సిమెంట్ పెడతారు. ఈ పిల్లలకు కూడా క్యావిటీస్ వస్తే ఆ క్యావిటీ క్లీన్ చేసి చిన్నగా సిమెంట్ ఫిల్ చేస్తారు. ఆ ఫిల్లింగ్ ఊడిపోతున్నట్టు గమనించాం మేము జామాకుల కషాయంతో. ఫిల్లింగ్స్ లేకపోయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆవ నూనె, లవంగ నూనె కానీ చిన్న కాటన్ని అందులో ముంచి తాత్కాలికంగా, ఈ సాయంత్రం పిప్పి పన్ను నొప్పి పెడుతుంది, ఈ పూట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము, అయితే లవంగ నూనెలో కానీ ఈ ఆవ నూనెలో కానీ దాన్ని ముంచేసి చిన్న కాటన్ని ఆ పంటి దగ్గర ఎక్కడ మనకి హోల్ పడి పన్ను పుచ్చిపోయిందో అక్కడ కనుక పెట్టుకుని కాసేపు అట్లా ఉంచుకుంటే మెల్లిగా ఆ పూటకి తాత్కాలికమైన ఉపశమనం. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మా సత్యవతి ఇంగు ముక్క పెట్టాలంటుంది. పుచ్చిపన్ను నొప్పి పెడితే ఇంగువ చిన్న పాల ఇంగు దొరుకుతున్నట్టు ముద్దలా ఉంటుంది, దాన్ని పగలగొట్టి
చిన్న ముక్కని ఇట్లా స్టవ్ మీద చూపిస్తే పొంగుతుంది అది, లేదా మనం స్టవ్ మీదే చూపించక్కర్లా, మూకుడులో కూడా వేయిస్తే అది ఇట్లా పటిక పొంగినట్లా పొంగుతుంది. దాన్ని పెట్టుకోవాలట. ఆ పట్టికి పొంగిన ఇంగు ముక్కను పెట్టేస్తే పన్ను నల్లగా అయిపోతుందిట, కానీ ఇంకా నొప్పెట్టదంటుంది. వాళ్ళ ఊరి వైపు వైద్యం అనమాట. ఓకే. మా విద్యకి ఇంకొక మెథడ్ ఉంది. మన ఇది ఉంటుంది కదా, త్రిఫల కషాయం. త్రిఫల దొరుకుతుంది కదా, త్రిఫల పొడి మనం రోజు పొద్దునే వేసుకుంటాం. త్రిఫల చూర్ణం దొరుకుతుంది కదా, త్రిఫల చూర్ణాన్ని రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసేసి పక్కన పెట్టుకోవటం. దాన్ని కాచి మరిగించి చేయొచ్చు, లేదా ఒట్టిగా నీళ్లు తేరిపోతాయి దాని మీద. ఆ నీళ్లతో పుక్కిలిచ్చినా కూడా పంటి బాధలు చాలా తగ్గుతాయి. గారపోతుంది, పళ్ళు క్లీన్ అవుతాయి, తర్వాత ఈ ఉండుండి జివ్వు మంటాలు పోతాయి. చిన్న పుచ్చు అప్పుడే స్టార్ట్ అవుతున్న పుచ్చుకి నొప్పి లేకుండా ఉంటుంది. త్రిఫల కషాయం కూడా పుక్కిలిచ్చచ్చు, చాలా బాగా పనిచేస్తుంది అది. కాకపోతే త్రిఫల నోట్లో పోసేసరికి నోరంతా బెరడులాగా అవుతుంది. గమనించండి, తెలుస్తుంది చేస్తే కనుక. పిల్లలతో బలవంతంగా చేయించడానికి ట్రై చేయబోకండి. పిల్లలు తినలేరు, భరించలేకపోతారు, నోరు రుచిపోతుంది. పెద్దవాళ్ళు మనం అనుకో, మనకు తెలుసు ఇలా అవుతుందని, దాన్ని బేర్ చేయగలుగుతాం. చిన్నపిల్లలతోటి మాత్రం ఈ పని చేయకూడదు, వాళ్ళు ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకున్న రుచి ఉండదు, నోరు ఏడుస్తారు పాపం చెప్పలేక. కాబట్టి పిల్లలకి ఇవ్వద్దు. పిల్లలకి జామాకుల కషాయం బాగుంటుంది. ఇవి కాకుండా నా అబ్జర్వేషన్ ఇంకోటి ఉంది జయ, ఆయిల్ పుల్లింగ్ తోటి కూడా పళ్ళకి బాధలు చాలా తక్కువ ఉంటాయి. ఆయిల్ పుల్లింగ్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పుల్ చేస్తే పళ్ళ బాధలు 80% తక్కువ. థ్రోట్ బాగుపడుతుంది. రెండోది మొహం కొంచెం బ్రైట్గా అవుతుంది. చేయాలిగా పొద్దున్నే, అదో పనిగా. నేను తరచుగా చేయను, వాయిస్ పాడైనప్పుడు అనిపిస్తుంది, నాకు గొంతు పాడవుతుంది, అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది కదా, అప్పుడు చేస్తే నాకు పంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి అని తెలిసింది నాకు. ఎంతసేపు చేయొచ్చండి? అది ఉంది 10 నిమిషాలు అలా చేస్తాను జయ. నూనె మన నోట్లో ఉన్న నూనె ఫీల్ పూర్తిగా పోయి వాటర్ ఫీల్ వచ్చేస్తుంది, తెల్లగా వస్తుంది నూనె బయటికి మనం ఉమ్మేసినప్పుడు. తెల్లటి నీళ్లు, పూర్తి ఆయిల్ గుణమంతా పోతుంది అనమాట. ఆ జిడ్డు మనకి మౌత్కి లోపల పడుతుంది. స్కిన్ మాత్రం భలే బాగుంటుంది. థ్రోట్ వాయిస్ క్లియర్ అవ్వడానికి మాత్రం ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇలాంటి చిట్కాలు మనం ఇళ్లలో వాడుకునేవి. ప్రధానమైనది పళ్ళకి శుభ్రత. ఏదైనా తింటే 2 times బ్రషింగ్, ఏదైనా తినగానే నోరు పుక్కిలిచ్చటం, మంచినీళ్ళు తాగితే నోరు పుక్కిలిచ్చేసి పళ్ళల్లో పదార్థాలు ఇరుక్కోకుండా చేసుకోవటం. స్వీట్స్ అవి తిని నిద్రపోకూడదు, పళ్ళు తిని పడుకోకూడదు. ఆ లోపల ఆ క్షారాలు ఉండిపోతే కనుక తీపి ఉన్నా పులుపున్నా పళ్ళు పాడైపోతాయి. నోట్లో బోల్డని రకాలు జరుగుతాయి కదా క్రియలు, అవి ఉండిపోకూడదు. ఏదైనా తినగానే చక్కగా మంచినీళ్ళు తాగటం, నోరు శుభ్రంగా పుక్కిలించడం. పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాక్లెట్లు తిని అలాగే చాక్లెట్ల మూతితో నిద్రపోతూ ఉంటారు. పసిపిల్లలకి బాటిల్ నోట్లో పెట్టి అవి ఉంచేస్తామా, పళ్ళు గొగ్గుపళ్ళు వస్తాయి అంటారు, బాటిల్ ఇచ్చేస్తాం. పాలు తాగినా వాడు అలాగే నోట్లో పెట్టుకుని ఉంటాడు. అవంతా బ్యాడ్ హ్యాబిట్స్, అది చేయకూడదు. కొంచెం చూసుకోవాలి. నేను చెప్పిన చిట్కాలన్నీ కూడా టైం టెస్టెడ్, ఆయుర్వేద వైద్యులు చెప్పినవే. ఇళ్లలో చేసి చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఒక లిస్ట్ ఉందనుకో మన దగ్గర, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో ఒకటి ఏది కుదిరితే అది చేస్తాం. పటికతోటి పళ్ళు తోముకోవటం ఒకటి. పటిక తెలుసు కదా, ఆలంని పొంగిస్తారు, పటిక పొంగించి మెత్తగా పొడి చేసి పెట్టుకుంటారు. దాంతో పళ్ళు తోముకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది, పళ్ళు శుభ్రంగా ఉంటాయి, గారు వదిలిపోతుంది. ఓకే. పటిక కాకుండా ఇంకొకటి ఉంది, మన పసుపును ఉప్పు. పళ్ళు ఎల్లోగా అవుతాయని చెప్తారు చాలామంది. అయితే మాకు ఇందులో రాణి ఆంటీ మెథడ్ ఇంకోటి ఉంది. మరి ఆవిడ ఎక్కడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ కస్తూరి పసుపు ఉప్పు పెట్టి పళ్ళు తోముకుంటున్నారు ఆవిడ, చెప్పారు నాకు. ఆవిడ పళ్ళు తెల్లగా ఉన్నాయా? తెల్లగానే ఉన్నాయి, పెద్ద ఆవిడే. ఇంచుమించు మా విజయకాయ వయసు, కొంచెం యాక్టివ్గా ఉంటారు, బాగా చురుగ్గా ఉంటారు. కస్తూరి పసుపు కలిపి ఉప్పు పసుపు కలిపి పళ్ళు తోముకుంటే కూడా పళ్ళు గారు రాలేదని, చాలా హాయిగా ఉందని, పాత నొప్పులు కూడా తగ్గిపోయాయమ్మా అని చెప్పారు. చాలా క్లీన్గా కూడా కనిపిస్తాయి, తెల్లగా కనిపిస్తాయి కదా, శుభ్రంగా ఉంటాయి. బ్రష్ చేసుకున్నాకే చేసుకుంటున్నారట, పేస్ట్ వాడకుండా బ్రష్ తోటి బ్రష్ చేసేసుకుని తర్వాత పసుపు ఉప్పు కలిపి. ఇవి పసుపు ఉప్పు కలిపినప్పుడు మనం చేయకూడదు, బ్రష్తో చేయకూడదు, బరగ్గా ఉంటుంది, ఉప్పు కదా బరక ఉంటుంది. నిదానంగా చేసుకోవాలి వేలుతోటి. ఓకే. సింక్ దగ్గర ప్లెయిన్ బ్రష్తో చేసేసుకున్నాక గట్టిగా బ్రష్ వాడుకోవాలి. ఇది వాడుకోవాలి, వాడితే చాలా బాగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. పాతకాలపు కచికలు ఆవు పేడ బెరకలతోటి కాల్చేసి ఆ బూడితోటి పళ్ళు తోకోటాలు ఇది వరకు చేసేవాళ్ళు చేయ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఎక్కడ ఇస్తాము? ఏదైనా మంచి ఆయుర్వేదిక్ పళ్ళ పొడి చేసే విధానం నేను చెప్పలేను,
తెలుసు కానీ నాకు ఏవో కొన్ని ఇంగ్రీడియంట్స్ మర్చిపోయానేమో అని అనిపిస్తుంటుంది నాకు. ఓకే. చూడండి, దానికోసం సెర్చ్ చేయండి, సరదా ఉంటాయి, చక్కగా చేసుకోండి. పిల్లల పళ్ళు బాగుంటాయి, మన పళ్ళు కూడా తెల్లగా చక్కగా ఉంటాయి, క్లీన్గా. ట్రై చేసి చూడండి. నమస్తే. నమస్తే.